పురుషుడికి ఒక భావోద్వేగం వస్తుందా? అలా చెప్పినప్పుడు ఆ పుణ్యంగా చేసే కాపురంలో పుణ్యమైన పిల్లలు పుడతారుగా తల్లి. నీవు గుణవంతుల్ని అంటావుగా, నీ మైండ్ నీ ఆలోచనలన్నీ ఎక్కడెక్కడనో ఉండి నువ్వు పిల్లల్ని కన్నా ఆ సమయం ఓపిక లేకుండా ఉండే ఆ సమయమే ఈరోజు మీరు అనుకుంటున్న స్థితిగతులకు తీసుకొస్తుంది. ఇప్పుడు వివాహం గురించి మాట్లాడారు కాబట్టి నేను అడుగుతున్నాను స్వామి. ఇప్పుడు వివాహాలు చూసుకుంటే సాధారణంగా అమ్మాయి అబ్బాయిలో ఎక్కువ శాతంగా ఆడపిల్లలే విడాకులు కావాలి. కొంతకాలం వారితో కాపురం చేసిన తర్వాత ఒకరిద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. చాలా పెద్దవాళ్ళు, మనకన్నా పెద్ద కుటుంబంలో వాళ్ళు విడాకులు తీసుకుంటే లేనిది మనం ఎందుకు తీసుకోకూడదు? ప్రతి ఒక్కరూ కూడా పెళ్లి చేసుకునేటప్పుడే ముందుగానే జ్యోతిష్యులు కూడా చెప్పేస్తున్నారు, ఈ పెళ్లిళ్ళు పెడాకులు అయిపోతే 1 year కన్నా కూడా వీళ్ళు ఎక్కువ కలిసి ఉండరు అని. అసలు ఈ విడాకులన్నీ ఎందుకు తీసుకుంటున్నారు? దీనికి మళ్ళీ అలాగే పేరెంట్స్ కావచ్చు, అత్తమామలే కావచ్చు, బంధువుల్లోనే కావచ్చు, మేనత్తలు ఇలా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మీరు చేసేది తప్పు. వివాహం చేసుకున్న తర్వాత జీవితకాలం కలిసి ఉండాలని ప్రమాణాలు చేసుకున్నటువంటి వివాహాన్ని మధ్యలోనే అంతా తునాలు తొరకలు చేసేసుకోవడం, దానికి పెద్దవాళ్ళు అంగీకరించడం, వాళ్ళకన్నా ముందే కోర్టు మెట్లు వెళ్ళి ఎక్కడం, ఇది అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఇది ఏం జరుగుతుంది ఇప్పుడు మన ప్రపంచంలో? వాస్తవం. ఒక స్త్రీకి ఒక పురుషుడికి అమ్మ మీరన్న వివాహం అనేది అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలి. అవునండి. ఎందుకు 7 తరాలు చూడాలి మనం మాట్లాడితే? అటేడు తరాలలో ఇటేడు తరాలలో వచ్చేసి ముఖ్యంగా మేనమామలని మేనత్తలను చూస్తారు. ఒకప్పుడు మనం మాట్లాడితే ఉమ్మడి కుటుంబాలు 25, 30 మంది 40 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరు శ్రీమూర్తులు కాబట్టి మీకు తెలియాల్సిన ప్రశ్న సమాజం మొత్తానికి ఉపయోగపడాలి. ఒకప్పుడు 30 మంది 40 మంది ఉన్న ఉమ్మడి కుటుంబాలలో ఒక ఆలోచన ఒక స్త్రీకి వస్తే 35 మంది వచ్చేవాళ్ళు. బాబాయిలు, నానమ్మలు, తాతయ్యలు, మేనత్తలు, అమ్మలు అందరు కూర్చొని ఏం జరిగింది బిడ్డ, ఎలా జరుగుతుందా, అలాగా ఓకే అందరూ వచ్చేవాళ్ళు కదా. ఇప్పుడు సమాజంలో జరుగుతున్న అత్యంత ముఖ్యమైనది ఏంటంటే అమ్మ, ఆ 40 మంది ఆలోచనలు ఈ భార్యాభర్తలు చేయాల్సి వస్తుంది. అంటే మన దగ్గర 40 మంది యొక్క సపోర్ట్ లేదు, అంటే మన కుటుంబం సపోర్ట్ లేదని కొంతమంది విడిపోతే, ఇంకొంతమంది ఏమని విడిపోతున్నారు అంటే ఇక్కడ కాకపోతే నాకు ఇంకొక దగ్గర ఫైనాన్స్గా కానీ ఇంకేదన్నా కానీ ఎమోషనల్గా కానీ ఇంకేదన్నా కానీ నేను సెటిల్ అవుతానని. అయితే ఈ 2 విషయాల్లో తప్పులు ఎవరు ఉన్నాయంటే అమ్మ, ఒక కుటుంబంది ముఖ్యంగా పాత్ర ఉంటుంది. నీ తల్లి నీ తండ్రి ఒక కుటుంబం గురించి, నీవు బయటపడి కష్టపడేదాన్న గురించి, ఒక సౌభాగ్యం గురించి, ఒక భర్తని ఏ విధంగా ఆలన పాలన చూడసుకోవాల్సింది, పిల్లలు పుడితే ఏ విధంగా ఉండాల్సిందని చెప్పేసి ఒక స్త్రీకి నేర్పిస్తే, ఒక స్త్రీ గురించి నాయనా నీవు తాగింది పాలు కాదురా, నేను నా భర్త అంటే నీ నాన్న కాళ్ళకి ముళ్ళు గుచ్చుకొని బట్టలు కూడా లేకుండా రోడ్డుపైన లేకపోతే కష్టపడ్డ దగ్గర అవమానాలు భరించి తెచ్చిన ఆ డబ్బే నువ్వు తింటున్న ముద్ద అని చెప్పుతే కానీ ఆ ముద్దకి విలువ తెలియదు. మనం కష్టాన్ని గడప బయట పెడుతూ ఉన్నాం, లోపలికి వచ్చేస్తున్నాము. ఆయన గారు కేవలం భోజనాన్ని మాత్రమే చూస్తున్నాడు. మరి ఆ భోజనానికి విలువ చెప్పాలి కదా. నువ్వు తాగుతున్న ఆ పాలకి, ఉన్న ఈ అన్నానికి ఉన్న విలువలకి అర్థం మేము బయట అవమానాల పాలు అని చెప్తే కష్టం విలువ తెలిస్తే ఆడ స్త్రీ యొక్క విలువ తెలుస్తుంది కదా. మా అమ్మ ఎన్ని కష్టపడి అవమానాలు పడితే నాకు ఈ కంచంలో ఈరోజు భోజనం వచ్చిందా అని ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు చెప్తే తింటున్నారమ్మా. ఒక స్త్రీ యొక్క రొమ్ములపై తంటారమ్మా మగవాళ్ళు ఇక్కడ. ఒక స్త్రీని సిగరెట్లు తాగి కాల్ చేస్తారమ్మా ఇక్కడ. మద్యం తాగు అని చెప్పి ప్రెజర్ చేస్తారమ్మా ఇక్కడ. ఈపులంతా కొట్టేసేస్తారు. ఇంత పెద్ద పెద్దగా వార్తలు ఉన్నాయంటే ఒక స్త్రీని కొట్టేటప్పుడు నీవు కంటున్నప్పుడు, అంటే ఆ స్త్రీ ఒక బిడ్డని జన్మిస్తున్నప్పుడు ఏదో చేస్తాడు అని అంటే ఇది చేసి చూపిస్తావా నీవు? ప్రతి కన్నతల్లి బాధపడుతుంది కొడుకు చేసే వ్యవహారానికి. కాకపోతే కన్న కొడుకు కదా అని చెప్పేసి వెనకేసుకొచ్చుకుంటుంది. అలా వెనకేసుకొచ్చిన సమాజమే ఈరోజు పోలీస్ స్టేషన్లో కోట్ల చుట్టూ తిరుగుతున్న కాగితాలమ్మ. 3 నెలలు అవుతుంది పెళ్ళైనాక. బహుముచ్చటగా వీళ్ళు కాపురాన్ని చేసేస్తారు కదా, విదేశాలకు వెళ్ళి హనీమూన్ అని ఒక పేరు పెట్టేసేసి గర్భం దాలుస్తుంది ఆ స్త్రీ. కరెక్ట్గా 6వ నెలకో 7వ నెలకో ఏదో గొడవయో ఇంకేదో ఏదో సంవత్సరానికి విడిపోతారు. విడిపోరమ్మ వీళ్ళు. ఏదో కాగితాలు చేరుతాయి అక్కడికి. చేరిన తర్వాత క్షణిక నిర్ణయాలు, బాగా తాగొస్తున్నాడనో ఇంకేదో చేసొస్తే తల్లిదండ్రులు పంచాయతీ పెట్టడం మానేసి అల్లుడిని కొట్టడానికి బయలుదేరుతారు మహానుభావులు. ఒకటైతే ఈ స్త్రీని తక్కువగా అంచనా వేసిన వీడు ఇంకెవడో ఉన్నాడో ఏదో మాట్లాడుతుండో ఏ ధైర్యం లేదని చెప్పేసి ఈయన గారి తరఫు నుంచి వీళ్ళు మాట్లాడతారంటే ఇద్దరి తప్పులను తీస్తారే కానీ